ప్రజలు చిత్తుగా ఓడించిన వైసీపీ నేతల్లో మార్పు రాలేదా? కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడమే వారి లక్ష్యమా? వైసీపీ బ్యాచ్ కుట్రలపై సీఎం చంద్రబాబు ఏమన్నారు? మంత్రులకు ముఖ్యమంత్రి చేసిన సూచనలేంటి? కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి ఏపీలో వర్గ వైషమ్యాలు రెచ్చగొట్టాలని వైసీపీ చేస్తున్న కుట్రలపై అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు హెచ్చరించారు. పాస్టర్ ప్రవీణ్ గోశాల వక్ఫ్ బిల్లుపై వైసీపీ వ్యవహార శైలేమిటో ప్రజలకు తెలిసిపోయిందని ఆయన మంత్రివర్గ సహచరులకు వివరించారు. ఇలాంటి ప్రయత్నాలపై అప్రమత్తంగా ఉండడంతో పాటు కూటమి పక్షాల వైఖరేంటో స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని సూచించారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలని కూడా చెప్పడంతో పాటు వక్ఫ్ బిల్లుపై లోక్సభలో వ్యతిరేకంగానూ రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేసిన వైసీపీ ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళ్లడాన్ని ప్రజలకు వివరించాలని చంద్రబాబు మంత్రులకు సూచించారు. ఎస్సీ వర్గీకరణలో కూటమి ప్రభుత్వం స్టాండ్ ఏంటి అన్నది ప్రజలకు వివరించాలని, ఇప్పటికే ఈ విషయంపై అసెంబ్లీలో స్పష్టం చేయడంతో పాటు ఇప్పుడు మంత్రిమండలిలో ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. ఏపీలో పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, పథకాల అమలు లాంటి అంశాలపై చంద్రబాబు కేబినెట్ సమావేశంలో మంత్రులకు వివరించారు. అయితే వైసీపీ ఏపీలో అల్లర్లు సృష్టించేందుకు కుట్రలు చేస్తున్నారని, దీనివల్ల సమాజంలో అశాంతి రెచ్చగొట్టాలని చూస్తున్నారని మంత్రులకు చెప్పారు. వైసీపీ నేతలు ఒకదాని వెంట మరొక అంశాన్ని తీసుకొచ్చి తమ మీద బురద వేయాలని చూస్తున్నారని, దీనిపై జాగ్రత్తగా ఉండాలన్నారు. పాస్టర్ ప్రవీణ్ విషయంలో అది రోడ్డు ప్రమాదమని, సాక్ష్యాలు చూపించినప్పటికీ వాళ్ళు ఇంకా బురద వేయాలని చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం తరపున ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలకు క్లియర్ గా చెప్పాలని, వక్ఫ్ బిల్లు, ఎస్సీ వర్గీకరణ లాంటి అంశాల్లో చాలా స్పష్టంగా ఉన్నామనే సంకేతాలు పంపాలన్నారు. ఎస్సీ వర్గీకరణపై ఆర్డినెన్స్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని చంద్రబాబు సూచించారు. ఈ అంశాలను మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు క్షేత్రస్థాయిలో ప్రజలకు దగ్గరగా ఉండాలని, వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలను తిప్పికొడుతూనే ప్రభుత్వం అమలు చేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను కూడా ప్రజలకు వివరించాలని ఆదేశించారు. ఇప్పుడు ఏదో మత సంబంధించిన ఘర్షణలు తీసుకురావాలి, ఎక్కడ లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ క్రియేట్ అవ్వాలి, కాబట్టి ఈ రకంగా మనం చేయటం. ఇంతకు ముందు మీకు తెలుసు, ఒక పింక్ డైమండ్ అని చెప్పి ఒక రకమైన దుష్ప్రచారం చేశారు. అరే అసలు పింక్ డైమండ్ లేదు అని చెప్పి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా బయటకు వచ్చి చెప్పే పరిస్థితి వచ్చింది. అంటే ఏదో రకంగా తిరుమల తిరుపతి దేవస్థానం అంటే ప్రజల సెంటిమెంట్, దాని మీద ఒక బురద జల్లితే గవర్నమెంట్ కి చెడ్డ పేరు వస్తుంది, దానివల్ల పూలను మత ఘర్షణలు తీసుకురావచ్చు అని ఒక దురాలోచనతో వాళ్ళు చేస్తున్న కామెంట్స్ తప్పించి వీటిలో నిజం లేదు అని ఎవరైతే ఇలాంటి అసత్యపు ఆరోపణలు చేస్తున్నారో, అసత్యపు ఆరోపణలు చేసిన ప్రతి ఒక్కరి మీద కంపల్సరీగా చర్యలు ఉంటాయి. ఆల్రెడీ కేసు కడుతున్నామండి. ఆయన అటువంటి కామెంట్స్ చేసేటప్పుడు ఆయన సెన్స్ పనిచేయాలి, చిత్తశుద్ధితో ఉండాలి. ఎందుకంటే ఇది దేవుడితో కూడుకున్న వ్యవహారం, దేవుడికి సంబంధించిన వ్యవహారం తీసుకురావాలని ఏకైక లక్ష్యం. ముసుగులో కొంతమంది బయటకు వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడారు. తప్పు చేసిన వాడు ఎవడు కూడా తప్పించుకోలేడు. ఎవరో ఇంటెన్షనల్ గా చేయాలి అనుకుంటే మేమే ఈ రోజు మీకు చెప్తున్నాం, ఇద్దరు ముగ్గురు ప్రయత్నం చేశారు, మేము తిప్పుకొట్టుకున్నామని. ఏపీలో అవినీతి ఆరోపణలు లేకపోయినప్పటికీ అధికారుల్లో అవినీతి వ్యవహారంపై ప్రజల్లో చర్చ జరుగుతుందన్నారు చంద్రబాబు. ఈ విషయంలో అలాంటి ఆరోపణలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. లేని పక్షంలో చర్యలు తప్పవని హెచ్చరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ అధికారులందరూ ఉన్న సమయంలోనే చంద్రబాబు హెచ్చరించడంపై మంత్రులు చర్చించుకున్నారు.